నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మ మౌనిక, మన వీక్షక మిత్రులకు కూడా. సార్, బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్లు పెట్టి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, డిఎస్సికి ఏవైతే జరిగిందో దానికి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్తున్నారు. కానీ ఏదైతే శాసనమండలి సమావేశాల్లో మాత్రం ఆ ఆధారాలు తీసుకురారు. ఎందుకనంటే బయటేమో ఉన్నాయని చెప్తారు, మరి ఆధారాలు ఉంటే ఎందుకని ప్రొడ్యూస్ చేయరంటారు ఆయన. ఏదో చెప్తారు కదమ్మా, మ్యాటర్ వీక్ ఉంటే పబ్లిసిటీ పీక్స్లో ఉండాలని. ఆయన దగ్గర కనుక నిజంగా ఆధారాలు ఉంటే శాసన మండలి ఫ్లోర్లోనే బయట పెట్టాలి. అది దానికి ఒక పవిత్రత ఉంటుంది, ఒక రికార్డెడ్గా ఉంటుంది. ఆయన ప్రెస్ మీట్ పెట్టి బయటికి వెళ్ళి చెప్పాడంటేనే అక్కడ విషయం లేదని, స్టీమ్ లేనప్పుడే అక్కడికి వెళ్తుంది. అదే కనుక ఆయన దగ్గర స్టీమ్ ఉందనుకోండి, శాసన మండలిలో వీళ్ళ అచ్చెన్నాయుడు గారి ముందు, పయ్యావుల కేశవులు గారి ముందు, సీనియర్ మినిస్టర్స్ ముందు, లోకేష్ గారి ముందు, ఇదిగో డిఎస్సిలో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలని ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు చాలా ఎత్తైన మనిషి కదా, ఇలా పేపర్ ఇలా పైకెత్తి మరీ చూపించేవాడు. చూపించలేదు అని అంటే బయటికి వెళ్ళాడంటేనే అక్కడ ఏం లేకే. అదే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎలాంటి బుస్స అయినా కొట్టచ్చు, కానీ ఆ బుస్స శాసన మండలిలో కొట్టలేరు. అన్నాడు అనుకోండి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని, కమాన్ బయట పెట్టండి, ఇక్కడేను ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఆయన కీలకమైనటువంటి సాక్ష్యాధారాలు ఇక్కడ పెట్టకుండా ఆయన బయటికి వెళ్ళనివ్వద్దు అధ్యక్ష అని చైర్మన్ అడుగుతారు, మోషేష్ గారిని. అంతే కదా, ఆయన ఆ మాట అన్నాడు కాబట్టి ఉందో లేదో ఆయన చెప్పిన తర్వాత మాత్రమే బయటకు వెళ్ళాలి. ఉంటే ఆధారాలు బయట పెట్టాలి, లేకపోతే సభకు క్షమాపణ చెప్పాలి, రెండే విషయాలు. కాబట్టి అక్కడ కనుక అట్లాంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తే ఇరుక్కుంటాడు. కాబట్టి తను బయటకు వచ్చి ఇప్పుడు మావి గన్ అని జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బి అని బయటికి తీశాడు కదా. ఆయన అధికారంలో ఉండగా తీసాడా? అధికారంలో ఉండగా శాసనసభలో తీసి కనుక అది పెడితే దానికి ఒక రికార్డెడ్ వాల్యూ ఉండేది. ఆయన అధికారంలో దిగిపోయి ఆయనకి ఏమీ అధికారాలు లేని టైంలో తోక ఒక ప్లాన్ బి అని మావిగన్ అని చేశాడు. అది ఏమైంది? బూమరాంగ్ అయింది. ఇప్పుడు చెట్టును కనుక కింద కూర్చుని కొడితే అవివేకంతో అది వచ్చి మన మీద పడితే ఎలాంటి పరిస్థితి వస్తో ఆయనకే కాదు పార్టీకి కూడా గాలిపోయింది. అసలు వీళ్ళకి ఏమీ అవగాహన లేదు దేని పట్ల, ఏదంటే అది మాట్లాడతారని. ఇవాళ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడింది ఇంతకాలం నుంచి కూడా ఆయన కేవలం తనకుండా క్యాబినెట్ హోదాని, ప్రతిపక్ష నాయకుడు హోదాని కౌన్సిల్లో ఉపయోగించి నోటితో భయపెడుతున్నాడు, కానీ ఏది కూడా ఆధారాలు అక్కడ ఏమి చూపించలేకపోతున్నాడు. అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ మొన్న బాగా స్టీమ్ ఎక్కించి పంపించాడు. అరే బాబు, మేము అసెంబ్లీలో ఏం చేయలేకపోతున్నాం, కనీసం కౌన్సిల్లో అన్న మీరు ఏదో ఒకటి గొడవలు సృష్టించమని. గొడవలు సృష్టించడం వరకు వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఒకడంటాడు ముందు వరుసలో కూర్చున్నాడు, డిఎస్సి మీద చర్చ పెట్టండి అంటాడు ఒక మాట, వెనకాల 2 వరుసల్లో కూర్చున్నాళ్ళు అని గోల్ చేస్తారు. చేయగానే అసలు చర్చ జరగదు, ఏమవదు. ఇక కౌన్సిల్ చైర్మన్ గారు కూడా సభలో గందరగోళంగా ఉంది పరిస్థితి, 2 గంటలు వాయిదా వేసానో, ఆ పూటకు వాయిదా వేసానో అంటాం, సభను వాయిదా వేయించడం. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు అంతకుముందు వీళ్ళు కోర్టులకు కూడా వెళ్ళారు. కోర్టులకు వెళ్ళినప్పుడు కూడా కోర్టులు అడిగి నీ సాక్ష్యాధారాలు ఉంటే కదా కేసు టేకప్ చేయడానికి, అడిగితే ఏమి లేకపోతే కొట్టేశారు. వీళ్ళు ఆ టైంలో కొంతమంది ఏమడుగుతారంటే మళ్ళీ ఒక 2 రోజుల్లో 4 రోజుల్లో మాకు టైం ఇవ్వండి, మళ్ళీ మేము తీసుకొచ్చి ఎవిడెన్సెస్ మీకు పెడతామని చెబుతారు. అట్లా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ టైంలో కూడా కోర్టులు అడిగితే యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మేము ఇవ్వలేం కానీ ఇంకా వారం రోజులు టైం ఇవ్వండి, 10 రోజులు టైం ఇవ్వండి టెక్నికల్గా టైం తీసుకున్నారు. ఆ తర్వాత కూడా ఇవ్వలేకపోయినప్పుడు కోర్టులు ఇక డిఫాల్ట్ బెయిల్ ఇచ్చేసినాయి. మీరు ఎన్నిసార్లు కూడా ఆధారాలు తీసుకురాలేకపోతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మేము బెయిల్ ఇచ్చేస్తున్నామని. ఇప్పుడు అట్లాగే వీళ్ళు ఆ రోజు టైం కూడా అడగకుండా మౌనం వహించారు, కేసు కొట్టేశారు 2 సార్లు. కాబట్టి బొత్స సత్యనారాయణ గారు లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల మాటలిని అలాంటి గాలి మాటలు చెప్పే బదులు ఇంకా ఇతర అంశాలు కౌన్సిల్లో చర్చించవచ్చు. ఒక డిఎస్సిలోనే లేదు జీవితం అంతా. డిఎస్సి పారదర్శకంగా జరిగిందనేది అందరూ చెబుతున్నారు, తర్వాత కోర్టులు ఒప్పుకున్నాయి, తర్వాత అభ్యర్థులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని అడుగుతున్నారు, మేము కష్టపడి సాధించుకున్న ఉద్యోగాలను కూడా మమ్మల్ని చేయనివ్వరా, మా నోట్లో మట్టి కొడతారా అని. మీరు ఎట్టాగూ చేయలేదండి. వీళ్ళు కూడా చెప్పాడు, ఆయన పయ్యావుల కేశవ్ గారు కూడా మొన్న మీరు ఒక్క డిఎస్సి ఇవ్వలేపారు 5 ఏళ్లలో, కానీ తెలుగుదేశానికి డిఎస్సీలు ఇవ్వదు, మెగా డిఎస్సీలు కండక్ట్ చేయటం ఇది కొత్త కాదు, ఇది 19వ డిఎస్సి మొన్న ఇచ్చింది, రేపు రాబోయేది 20వ డిఎస్సి అని కూడా చెప్పాడు. అంటే ఒక్కొక్క డిఎస్సిలో కనీసం ఒక 60-70 వేల మంది చొప్పున అయినా కూడా దాదాపు 12 లక్షల మంది దాకా మినిమం ఉద్యోగాలు పొందారు కదా. అలాంటప్పుడు అందులో బొత్స సత్యనారాయణ గారికి తెలవని విషయం కాదు ఇది. బొత్స సత్యనారాయణ గారు చాలా సీనియర్, అన్నీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఆయన ప్రతిపక్ష హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ హోదా లేదు.
అందుకని వాళ్ళు ఎట్టాగు శాసనసభకు వెళ్ళట్లేదు కాబట్టి శాసన మండలిలో అయినా ఎంతో కొంత సీన్ క్రియేట్ చేయాలని కనీసం ఆ మాట చెప్పి బయటికి వెళ్ళిపోతున్నాడు. అయ్యే కనుక ఎవిడెన్సెస్ ఉంటే టేబుల్ మీద పెట్టచ్చు, చైర్మన్ గారు టేబుల్ మీద వాళ్ళే తీసుకెళ్ళి పెడతారు, తర్వాత అందరికీ కాపీస్ ఇస్తారు మెంబర్స్ అందరికీ. అప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏం మాట్లాడటానికి ఉండదు కదా, ఎవిడెన్సెస్ కనుక ఉంటే అవి ప్రెస్కి ఇస్తారు ఆటోమేటిక్గా. కానీ అక్కడ ఏం లేదు కాబట్టి ఇటువంటి నోటి దీంతో ఇదివరకు జగ్గైపేట దగ్గర కొంగర మల్లయ్య గుట్ట అని ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అతనికి కాళ్ళు ఉండేవి కాదంట, కానీ ఆ రోజుల్లో బళ్ళు కట్టుకుని వెళ్ళిపోతున్న బళ్ళ మీద వెళ్ళి రవాణా అంతా పైనుంచి భయపెట్టి పైకి తీసుకొచ్చి నాకు డబ్బులు కడతారా లేకపోతే రమ్మంటారా అని భయపెట్టేవాడంట. ఆ భయానికి వెళ్ళి కట్టేవాళ్ళు ఆడు నోటి భయానికి. కానీ తీరా చూస్తే చివరికి ఆడు కాళ్ళు కూడా లేవని తెలిసిన తర్వాత. ఇప్పుడు ఇది కూడా ఈ బొత్స సత్యనారాయణ గారు కూడా మరో కొంగర మల్లయ్యలాగా ఉంది. ఆయన బేకర ఇవన్నీ కూడా సవాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ మౌనిక, మన వీక్షకులు కూడా.